హలో అండి, నమస్కారం. సిరి ఎంటర్టైన్మెంట్ ఛానల్కి స్వాగతం. నా పేరు రోజా. ఇప్పుడు నేను చెప్పబోయే స్టోరీ నీపై చాలా ప్రేమ ఉంది ఎపిసోడ్ 2. స్టోరీలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్. ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. ఇంకా ఆలస్యం చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. చెప్పరా రే, నీకు నేను జస్ట్ 5 minutes టైం ఇస్తున్నాను. నువ్వు చేసిన ఘనకార్యాలు మొత్తం చెప్పు, లేకపోతే నీ పుచ్చ పేలిపోద్ది నా కొడక. మెంటల్ రప్పించుకు నాకు అంటూ వీరభద్రం తలకి గన్ గురిపెట్టి చాలా కోపంగా అంటున్నాడు అర్జున్. వీరభద్రంకి మాట రావట్లేదు. బాడీ మొత్తం షివరింగ్ వస్తోంది. నొప్పి తట్టుకోలేకపోతున్నాడు. బ్లడ్ విపరీతంగా పోతోంది. కళ్ళు బైర్లు గంబుతున్నాయి. అర్జున్ పక్కనే గన్ గురిపెట్టి సీరియస్గా మాట్లాడుతూ ఉండడంతో దడ వచ్చేస్తోంది. ఏంటి సార్, ఇంత నైట్ టైం ప్రెస్ మీట్ ఎందుకు పెట్టారు? బ్రేకింగ్ న్యూస్ ఏమైనా ఉందా సార్? మీరెందుకు అతని మీద అంత ఫైర్ అవుతున్నారు? అసలు ఆయన ఏం చేశారు సార్? అక్కడికి వచ్చిన న్యూస్ రిపోర్టర్స్ అయోమయంగా చూస్తూ అడుగుతున్నారు. అసలు ఈసారికి ఏమైంది? మిస్ఫైరింగ్ ఏమైనా జరిగిందా సార్ అని వీరభద్రం పరిస్థితిని చూసి మరొక న్యూస్ రిపోర్టర్ క్వశ్చన్ చేస్తున్నాడు. హెడ్లైన్స్ వేసుకోండి. హెడ్ కానిస్టేబుల్ వీరభద్రం బరితెగింపు భరించలేక మీడియా ముందే కాల్చి పడేసిన ఎస్పీ అర్జున్ అని హెడ్లైన్స్ వేసుకోండి అన్నాడు అర్జున్ చాలా కోపంగా గన్ ఫైర్ చేయడానికి సిద్ధమైపోతూ. వద్దు సార్, వద్దు, చెప్పేస్తాను, జరిగింది మొత్తం చెప్పేస్తాను. అర్జున్ వైపు భయంగా చూస్తూ దడతో తడబడుతూ మాట్లాడుతున్నాడు వీరభద్ర. చెప్పు నా కొడక, చెప్పు, కోపంగా అంటున్నాడు అర్జున్. ఎప్పుడైనా బ్రోకర్ కేసులో అమ్మాయిలు దొరికితే వాళ్ళల్లో ఫ్రెష్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉన్నారేమో చెక్ చేసి ఎంజాయ్ చేస్తూ ఉంటాను. ఈరోజు కూడా అదే తప్పు చెయ్యబోయాను, కానీ ఇలా ఎస్పీ సార్కి దొరికిపోయాను. దడతో తలదించుకుని తడబడుతూ వీరభద్రం తన నోటితో తాను చేసిన తప్పులన్నీ చెప్పాడు. చిచి, ఇలాంటి పోలీస్ ఆఫీసర్ని ఏం చేసినా తప్పులేదు సార్. అమ్మాయిల పట్ల ఇంత దారుణంగా ప్రవర్తించిన వీడిని వదలకూడదు సార్. రక్షణ ఇవ్వాల్సిన పోలీసులే ఇలా ఉంటే ఎవరికి చెప్పుకోవాలి సార్? ఇలా వీరభద్రం చేసిన పని గురించి తెలుసుకుని రకరకాలుగా మాట్లాడుతున్నారు. వాళ్ళల్లో ఒక రిపోర్టర్ అన్న మాటలకి రియాక్ట్ అవుతూ, హలో మిస్, పోలీసులందరూ చెడ్డవాళ్ళు కాదు. ఇలా ఎవడో ఒక్కడు ఉన్నాడని మీరందరినీ అనడం కరెక్ట్ కాదు. ఇప్పుడు వీడిని కొట్టింది కూడా ఒక పోలీస్ ఆఫీసరే కదా, మీరది గుర్తుంచుకోండి సీరియస్గా అన్నాడు అర్జున్. అంబులెన్స్ వచ్చింది. వీరభద్రాన్ని హుటాహుటిన హాస్పిటల్కి తరలించారు. సార్, మీరు పర్మిషన్ ఇస్తే మేము అమ్మాయి ఫోటో తీసుకుంటాము. పర్మిషన్ ఇస్తారా సార్? ఒక్కసారి ఆ అమ్మాయిని బయటికి రమ్మనండి అన్నాడు ఒక న్యూస్ రిపోర్టర్. మీరు వచ్చిన పని అయిపోయింది. అసలు బ్రోకర్ నా కొడుకుని ఫోటోలు తీసుకున్నారు కదా, వాడి ఫోటో కావాలంటే గల్లీ గల్లీ పోస్టర్లు వేయించండి. ఆ పిల్ల మిమ్మల్ని ఏం చేసింది? మీకు కూడా అక్క చెల్లెళ్ళు ఉంటారు కదా, ఇక మీరు చేసింది చాలు, బయలుదేరండి, ఇక్కడ ఒక్క క్షణం కూడా ఉండద్దు చాలా సీరియస్గా చెప్పాడు అర్జున్. అదేంటి సార్ అంత సీరియస్గా మాట్లాడుతున్నారు? ప్రెస్ మీట్ ఉందని మీరే కదా సార్ ఫోన్ చేశారు, పూర్తి కాకుండానే పంపించేస్తారా అని ఒక న్యూస్ రిపోర్టర్ అడుగుతుంటే ఈలోపే ఇంకొక న్యూస్ రిపోర్టర్ ముందుకు వచ్చి, సార్ అట్లీస్ట్ సంఘటనా స్థలాన్ని మేము ఒక్కసారి ఫొటోస్ తీసుకుంటాం సార్, మీరు పర్మిషన్ ఇవ్వండి సార్ రిక్వెస్ట్గా అడిగింది. చూడండి, నేను ఎటువంటి ప్రెస్ మీట్ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చింది ఆ లఫుట్ నా కొడుకు. వాడు మీ కళ్ళ ముందే అంబులెన్స్లో వెళ్ళిపోయాడు. మీకు కావాలంటే వాడి వెనకాలే ఫాలో అయ్యి ప్రెస్ మీట్ హాస్పిటల్లో పెట్టుకోండి. అర్జెంటుగా ఇక్కడ నుంచి బయలుదేరండి, ఇంకొక క్షణం ఉన్నా ఊరుకోను సీరియస్గా అన్నాడు అర్జున్. అర్జున్ మీడియా వాళ్ళకి ఎంతసేపటికి పర్మిషన్ ఇవ్వకుండా లోపలికి అలౌ చేయకుండా ఉండేసరికి చిన్నగా ఒక్కొక్కరు అక్కడి నుంచి వెళ్ళిపోయారు. అర్జున్ ఎవరూ లేరని గమనించి అప్పుడు లోపలికి వచ్చాడు. నారాయణ గారు, ఇప్పుడు మీకు ఎలా ఉంది? ఆర్ యు ఆల్ రైట్? హాస్పిటల్కి ఏమైనా వెళ్దామా? ఆయన్ని కూర్చోపెట్టి మంచినీళ్ళు ఇచ్చి అడుగుతున్నాడు అర్జున్.
పర్వాలేదు సార్, ఏదో చిన్న దెబ్బ తగిలింది, తగ్గిపోతుంది సార్ అన్నాడు నారాయణ. సరే, వెంటనే లేడీ కానిస్టేబుల్ సుభద్రని స్టేషన్కి రమ్మని చెప్పండి. పికప్ చేసుకోవడానికి డ్రైవర్ వస్తున్నాడని చెప్పండి. బాగా లేట్ అయ్యింది. ఆ అమ్మాయి ఒక్కతి రాలేదు. నా డ్రైవర్ని పంపిస్తాను, వెళ్ళి తనని తీసుకురండి అన్నాడు అర్జున్. ఓకే సార్ అంటూ నారాయణ వెంటనే సుభద్రకి కాల్ చేశాడు. అర్జున్ తన వ్యాన్ పంపించాడు. 15 మినిట్స్లో సుభద్ర స్టేషన్లో ఉంది. వస్తూనే అక్కడ పరిస్థితి మొత్తం అబ్జర్వ్ చేస్తూ లోపలికి వస్తోంది. అర్జున్కి రావడమే సెల్యూట్ చేసింది. ఏంటి సార్, ఉన్న ఫలంగా రమ్మన్నారు, ఏమైంది సార్? చూడు సుభద్ర, లోపల లాకప్లో ఒక అమ్మాయి ఏడుస్తూ కూర్చుంది. తనకి ఏదైనా హెల్ప్ కావాలంటే చేసి ధైర్యం చెప్పి బయటికి తీసుకురా అన్నాడు అర్జున్. అర్జున్ చాలా కోపంగా ఉండడం చూసి నారాయణ వైపు చూస్తూ, ఏమైంది బాబాయ్ అడిగింది చిన్నగా సుభద్ర. సారి చెప్పినట్లు చెయ్యమ్మా, ఏమీ మాట్లాడకుండా తలదించుకునే చాలా చిన్నగా చెప్పాడు నారాయణ. సుభద్ర లాకప్ లోపలికి వెళ్ళి ఏడుస్తున్న ఆ అమ్మాయిని పైకి లేపి, ఏమైందమ్మా అడిగింది. జరిగింది మొత్తం తెలుసుకుని, వాడు మనీషా పశువా? బాగా జరిగింది ఆ నా కొడుకుకి. అర్జున్ సార్ సరైన పని చేశారు. నువ్వేమీ భయపడకు, మేమంతా ఉన్నాము, ఏమీ పర్వాలేదు, బయటికి రా అని ధైర్యం చెప్పి తనతో పాటు బయటికి తీసుకువచ్చింది. ఆ అమ్మాయి భయంగా బిత్తర చూపులు చూస్తోంది. ఏ నారాయణ, ఇంకా ఆ నర్సు రాలేదా? అదిగోండి సార్ వస్తోంది, లోపలికి రమ్మనండి. భయంగా ఆ నర్సు లోపలికి వచ్చి అందరి వైపు చూస్తూ ఒక పక్కగా నుంచుంది. సుభద్ర అంటూ కనుసైగ చేశాడు అర్జున్. అంతే, లేడీ కానిస్టేబుల్ సుభద్ర ఆ నర్సు చెంపలు ఫటాఫట్మని అటూ ఇటూ తెగ వాయించేసింది. నర్సు గింగిరాలు తిరుగుతూ కింద పడిపోయింది ఆ దెబ్బలకి. ఆ అమ్మాయిని ఒక్క పట్టుపట్టి లేపి గోడకు గుద్దేసింది సుభద్ర. అసలు నువ్వు ఆడదానివేనా? వాడు నిన్ను ఏదో చేయమంటే చేసేస్తావా? వర్జినిటీ అనేది వ్యక్తిత్వానికి సంబంధించింది. ఇలా టెస్ట్ చేస్తే తెలిసిపోతుందా? ఏ తప్పు చేయకపోయినా కొంతమంది వర్జినిటీ కోల్పోతారు. అది ఫిజికల్ ప్రాబ్లం. ఆ మాత్రం దానికి వాళ్ళు నిజాయితీగా లేనట్లా? అది చాలా సెన్సిటివ్ మ్యాటర్. ఇంకొక్కసారి ఇలాంటి పిచ్చి వేషాలు వేస్తే తాట తీస్తాను. ఇలాంటి పనులు నువ్వు ఎక్కడైనా చేశావని తెలిసిందో చంపేస్తాను, మైండ్ ఇట్ అన్నాడు అర్జున్ చాలా సీరియస్గా. నారాయణ గారు, ఈ నర్సు ఏ హాస్పిటల్లో పనిచేస్తుందో తెలుసుకోండి. రేపు నేను వెళ్ళి ఆ హాస్పిటల్ డిఎన్తో మాట్లాడతాను. ఇప్పుడు తీసుకువెళ్ళి తనని ఇంటి దగ్గర డ్రాప్ చేయండి అన్నాడు అర్జున్. చాలామంది బ్రోకర్ కేసులో దొరకడం చూసి నిట్టూరుస్తూ వాళ్ళందరినీ ఒక్కసారి పరీక్షగా చూసి చైర్ తీసుకువెళ్ళి వాళ్ళ ముందు వేసుకుని అందరితో మాట్లాడుతున్నాడు అర్జున్. చూడండి, నేను మిమ్మల్ని ఎవరినీ తక్కువ చేసి మాట్లాడను. ఏ ఆడపిల్ల కూడా ఇలాంటి పనిని ఇష్టపడి చెయ్యదు. మీరు ఇలాంటి వృత్తిలోకి వచ్చారు అంటే మీ ఆర్థిక పరిస్థితులు బాగోకో, తినడానికి గడవకో చేసి ఉంటారు. ఎవరి బాధలు వాళ్ళకే తెలుస్తాయి. ఒకటి మాత్రం చెప్తాను, ఇష్టం లేకుండా నిత్యం చావలేక బ్రతుకుతూ బాధపడుతూ ఈ పని చేస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకవైపుకు రండి. నేను హామీ ఇస్తున్నాను, ఒక అన్నగా వాళ్ళకి సపోర్ట్ చేస్తాను. వాళ్ళల్లో వాళ్ళు భయపడుతూ ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటున్నారు, కానీ ఏ ఒక్కరూ ముందుకు రావట్లేదు. చూడండమ్మా, మీరు భయపడద్దు, నన్ను నమ్మండి. మీకు ఎవరి నుంచి ఏ ప్రాబ్లం వచ్చినా నేను చూసుకుంటాను అని అర్జున్ మరొకసారి గట్టిగా చెప్పగానే ఒక 8-9 మంది ఒక పక్కకు వచ్చి నుంచున్నారు. నారాయణ గారు, వీళ్ళ పేర్లు డీటెయిల్స్ అన్నీ తీసుకోండి అని అర్జున్ చెప్పగానే వాళ్ళ డీటెయిల్స్ అన్నీ నోట్ చేసుకున్నాడు నారాయణ. మిగిలిన వాళ్ళ వైపు అర్జున్ సీరియస్గా వార్నింగ్ ఇస్తున్నట్లు, చూడండి, మీరు ఎలాంటి పరిస్థితుల్లో ఈ వృత్తిలోకి దిగారో మీకే తెలియాలి. మీరు ఈ వృత్తికి బాగా అలవాటు పడిపోయారు. వాళ్ళు బయటికి వచ్చి స్వేచ్ఛగా బ్రతకాలని అనుకుంటున్నారు, కానీ వాళ్ళని మీరే స్వేచ్ఛగా బ్రతకనివ్వకుండా మళ్ళీ ఈ ఊబిలోకి లాగే ప్రయత్నం చేస్తారు. నాకు బాగా తెలుసు. మీకు మీరే శత్రువులు. ఒకప్పుడు మీరు కూడా ఇదే బాధపడి ఉంటారు. ఎవరో ఈ వృత్తిలోకి మిమ్మల్ని బలవంతంగా దింపితేనే మీరు ఇలా తయారయ్యారు. మీరు పడ్డ బాధ వాళ్ళని పెట్టద్దు.
అస్సలు ఊరుకోను అని సీరియస్గా వార్నింగ్ ఇచ్చాడు అర్జున్. అంతకుముందే స్టేషన్లో జరిగిన గొడవ, అర్జున్ కోపాన్ని చూసి ఒక్కరు కూడా నోరు ఎత్తట్లేదు. ఇలాంటి వృత్తి చెయ్యకుండా నార్మల్ జీవితం ఫేస్ చేయాలని అనుకుంటున్న వాళ్ళ డీటెయిల్స్ అన్నీ తెలుసుకుని, వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారో ఏమిటో కనుక్కుని వాళ్ళని ఆ ప్లేసులకు పంపించడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నాడు అర్జున్. చూడండి, మిమ్మల్ని మీ ఫ్యామిలీ యాక్సెప్ట్ చేసినా చెయ్యకపోయినా మీకు నేనుంటాను. ఫస్ట్ ట్రై చేయండి. మీ ఫ్యామిలీ యాక్సెప్ట్ చేస్తే ఓకే, చెయ్యకపోతే ఆలోచిద్దాము. ఇక్కడ జరిగింది మొత్తం వాళ్ళకి చెప్పాల్సిన అవసరం లేదు. గతం మర్చిపోండి, కొత్తగా జీవితాన్ని మొదలుపెట్టండి అని వాళ్ళకి ధైర్యం చెప్పి కొంతమంది నమ్మకస్తులైన పోలీస్ ఆఫీసర్లను తోడుగా ఇచ్చి వాళ్ళ చిరునామాలకు పంపిస్తున్నాడు అర్జున్. దూర ప్రాంతంలో ఉన్నవారిని హాస్టల్లో ఉంచుతున్నాడు. ఒక్కొక్కరుగా 8 మంది చొప్పున సేఫ్ ప్లేసుల్లోకి పంపించేస్తున్నాడు. పెళ్లి గెటప్లో భయంగా బిత్తర చూపులు చూస్తున్న ఒక్క అమ్మాయిని తప్ప. చూడు, నీ పేరేమిటో, నీ ఊరేమిటో, డీటెయిల్స్ ఏమిటో చెప్పమని ఇందాకటి నుంచి అడుగుతున్నాను. నీ గురించి ఏదైనా తెలిస్తేనే కదా నీకు నేను హెల్ప్ చేయగలను. నీకెవ్వరూ లేరా ఏమిటి? గట్టిగా అడిగాడు అర్జున్. అవును అన్నట్లు కన్నీళ్లు తుడుచుకుంటూ తల ఊపుతోంది ఆ అమ్మాయి. పోనీ నీ పేరైనా చెప్తావా? భయంగా అర్జున్ వైపు చూస్తోంది. చెప్పమ్మా, అలా సైలెంట్గా ఉంటే ఎలాగా? నీకేమీ భయం లేదు, చెప్పు అంటున్నాడు నారాయణ. వెక్కి ఏడుస్తోంది, కన్నీళ్లు తుడుచుకుంటోంది తప్ప ఏమీ మాట్లాడట్లేదు. అర్జున్ ఒక్క నిమిషం ఆ అమ్మాయి వైపు చూసి, నారాయణ గారు, తనకి నమ్మకం కుదరట్లేదనుకుంటా. వీరభద్రం చేసిన పనికి ఎవరినీ నమ్మలేకపోతోంది. నేను కూడా ఒక పోలీస్ వాడినే కదా, అందుకనే తన డీటెయిల్స్ చెప్పడానికి భయపడుతున్నట్లుంది అన్నాడు అర్జున్. చూడమ్మా, సారు చాలా మంచోడు. నువ్వు చూస్తున్నావు కదా, ఎంతోమందిని సేఫ్గా వాళ్ళ ఇళ్ళకి పంపించేశారు. నువ్వు కూడా నీ ఇంటికి వెళ్ళిపోవచ్చు. నా మాట విని చెప్పమ్మా అన్నాడు నారాయణ. లేదు, నేనెక్కడికి వెళ్ళను. నాకెవ్వరూ లేరు. నేను ఒంటరిదాన్ని అంటూ తెగ ఏడుస్తోంది ఆ అమ్మాయి. పోనీ సుభద్ర, ఈ రోజుకి ఈ అమ్మాయిని మీ ఇంటికి తీసుకువెళ్ళు. మార్నింగ్ ఆలోచిద్దాము ఈ అమ్మాయి గురించి అన్నాడు అర్జున్. వద్దు సార్, వద్దు. మా ఆయన కనిపించే అంత మంచోడేమీ కాదు. ఈ అమ్మాయి మా ఇంట్లో ఉండడం అంత సేఫ్ కాదు సార్ అంది సుభద్ర. నారాయణ గారు, పోనీ మీ ఇంటికి తీసుకువెళ్తారా? లేదు సార్, మా ఇంటికి అల్లుడు కూతురు వచ్చారు, చుట్టాలున్నారు. ఇప్పుడు ఈ అమ్మాయిని ఇంటికి తీసుకువెళ్తే ఎవరు ఏమిటి అని అడుగుతారు కదా సార్, ఇబ్బంది పడుతూ అన్నాడు నారాయణ. చూడమ్మాయి, నువ్వు హాస్టల్లో ఉండాలన్నా వాళ్ళకి నీ డీటెయిల్స్ కంపల్సరీ చెప్పాలి. నువ్వేమో ఏమీ చెప్పకుండా సైలెంట్గా ఉన్నావు, అడుగుతుంటే ఏడుస్తున్నావు. నైట్ టైం నిన్ను పోలీస్ స్టేషన్లో ఉంచలేము. పోనీ నువ్వు మా ఇంటికి వస్తావా? నీకు ఇష్టమైతేనే, అభ్యంతరం లేకపోతే బయట పోలీస్ వ్యాన్ ఉంది. నీకు నమ్మకం కుదిరితే వెళ్ళి కూర్చో, లేకపోతే నీకు తోడుగా ఈరోజు నైట్ మేమంతా ఇక్కడే ఉంటాము. ఆలోచించు అన్నాడు అర్జున్. ఆ అమ్మాయి తనలో తానే ఒక 10 మినిట్స్ ఆలోచించి కన్నీళ్లు తుడుచుకుని చిన్నగా నడుచుకుంటూ వెళ్ళి పోలీస్ జీప్లో కూర్చుంది. సరే నారాయణ గారు, ఇంక నేను ఇంటికి వెళ్తాను. సుభద్రని కొంచెం ఇంటి దగ్గర డ్రాప్ చేసి రండి. జాగ్రత్తగా ఉండండి. నేను సెక్యూరిటీ పెంచుతాను. ఇప్పుడే ఫోన్ చేసి చెప్తాను అని ఫోన్ మాట్లాడుతూ బయటికి నడిచాడు అర్జున్. వ్యాన్లో వెనుకగా లాస్ట్ సీట్లో కూర్చుంది ఆ అమ్మాయి. అర్జున్ తన వైపు ఒకసారి చూసి, నువ్వు టెన్షన్ పడకు, కూల్గా ఉండు. యు ఆర్ సేఫ్, ఓకే, నేనున్నాను అన్నాడు అర్జున్. అర్జున్ మాటలు తనకి చాలా ఊరటగా అనిపిస్తున్నాయి. కృతజ్ఞతగా చూస్తోంది అర్జున్ వైపు. సరే, ఈరోజు నుంచి నువ్వు మా ఇంటికి వస్తున్నావు. నిన్ను పిలవాలి అంటే ఏమని పిలవాలి? నువ్వేమో నీ పేరు చెప్పడానికి కూడా ఇష్టపడట్లేదు, భయపడుతున్నావు. అప్పటి వరకు నేనే నీకేదైనా పేరు పెడతాను. నువ్వు నన్ను ఎప్పుడు నమ్మితే అప్పుడు నీ పేరు, నీ వివరాలు అన్నీ చెప్పాలి, సరేనా అన్నాడు అర్జున్ ఆమె వైపు చూస్తూ. ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా ఉంది తను. నువ్వు చూస్తే చక్కగా ఉన్నావు, భయంగా చూస్తున్నావు. ఎంతో ఓపిక ఉన్న అమ్మాయిలాగా కనిపిస్తున్నావు. నార్మల్గా అయితే
ఇలాంటి సిచ్యువేషన్ ఏ అమ్మాయి అయినా ఫేస్ చేస్తే వెంటనే ఇక్కడ నుంచి దూరంగా సేఫ్ ప్లేస్కి వెళ్ళిపోవాలని ఆలోచిస్తుంది. నువ్వు అలా ఆలోచించట్లేదంటే నీ లైఫ్లో ఏదో జరిగింది. చాలా బాధలు, కష్టాలు ఏదో ఫేస్ చేశావు. ఐఎమ్ రైట్ అన్నాడు అర్జున్. కానీ ఆ అమ్మాయి ఏ సమాధానము చెప్పట్లేదు. నువ్వు చెప్పకపోయినా నీ కళ్ళు చెప్తున్నాయి. నేను కరెక్ట్గా గెస్ చేస్తున్నాను. సో నేను నిన్ను అవని అని పిలుస్తాను. నీకు ఓకే కదా? ఈ పేరు నీకు భలే సెట్ అవుతుంది అన్నాడు అర్జున్. ఒక్కసారి అర్జున్ వైపు అలా చూసి వెంటనే కళ్ళు దింపేసుకుంది తను. ఏంటి రంగా, పేరు ఎలా ఉంది? డ్రైవర్ వైపు చూస్తూ అన్నాడు అర్జున్. బాగుందయ్యా నవ్వుతూ అన్నాడు డ్రైవర్ రంగా. ఓకే అవని, ఇకనైనా కొంచెం నువ్వు నవ్వచ్చు కదా. ఆ సిచ్యువేషన్ నుంచి బయటికి వచ్చేసాము. ఇక్కడ నువ్వు భయపడాల్సిందేమీ లేదు. ఓకే, కూల్గా ఉండు అన్నాడు అర్జున్. అర్జున్ 1కి 2 సార్లు చెప్పడంతో చిన్న నవ్వు నవ్వింది. గుడ్, సరే కానీ నువ్వు మార్నింగ్ నుంచి ఏమీ తిన్నట్లు లేవు. చాలా నీరసంగా కనిపిస్తున్నావు. అసలేమైనా తిన్నావా? తినలేదు అన్నట్లు తల అటు ఇటు ఊపింది అవని. రంగా, వెళ్ళేటప్పుడు ఏదైనా హోటల్ దగ్గర కాసేపు బండి ఆపు. సార్, ఇప్పుడు టైం 11:30 అవుతుంది. ఏ హోటల్లో అయినా ఇప్పుడు ఫుడ్ అంతగా బాగోదు కదా సార్. అవునా? పోనీ రంగా, నీకు వంట వచ్చా? మా ఇంట్లో అన్ని సరుకులు ఉంటాయి. ఏదైనా చేసి పెడతావా ప్లీజ్ అన్నాడు అర్జున్. అదేంటి సార్, ఈరోజు నన్ను అడుగుతున్నారు? రోజు తాతగారే కదా వంట చేసి పెడతారు. లేదు రంగా, తాతకి ఒంట్లో బాగుండట్లేదు. ఆయన చేయలేకపోతున్నారు. తాయారు వంట చేస్తే తిన్నట్లే, అంత భయంకరంగా చేస్తుంది. దాని వంట తినే కంటే మానేయడం నయం. ఓ అవునా సార్, కానీ నాకు కూడా పెద్దగా వంట రాదు సార్ అన్నాడు డ్రైవర్ రంగా. అయ్యో అవునా, సర్లే. అవుని, నువ్వు బ్రెడ్ తింటావా? పోలీస్ స్టేషన్లో సింహంలాగా ప్రవర్తించిన అర్జున్ ఇప్పుడంత కూల్గా మాట్లాడుతుంటే చూసి చూడనట్లు చూస్తూ తింటాను అన్నట్లు చిన్నగా తల ఊపింది తప్ప ఒక్క మాట కూడా మాట్లాడలేదు అవని. ఏంటసలు, నీకింకా భయం తగ్గలేదా? నార్మల్గా మాట్లాడొచ్చు కదా. చిన్న నవ్వు నవ్వుతూ కనురెప్పలు ఎగరేసి అన్నాడు అర్జున్. అర్జున్ వాళ్ళ వ్యాన్ రాగానే వాచ్మ్యాన్ లేచి తలుపులు తీశాడు. అందరూ వ్యాన్ దిగి లోపలికి వెళ్తున్నారు. ఆ అమ్మాయి మాత్రం వ్యాన్లోనే భయం భయంగా కూర్చుని ఉంది. ఏయ్ దిగు, పద లోపలికి వెళ్దాం అన్నాడు అర్జున్ భయంగా చూస్తూ. చిన్నగా దిగి అర్జున్ వెనకాలే నడుస్తోంది. చూడు అవని, నువ్వు అలా భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. మా ఇంట్లో నేను ఒక్కడిని ఉండను. మా తాతయ్య ఉన్నారు. మా అమ్మ వయసు ఉన్న ఒక ఆవిడ కూడా ఉంది. ఆవిడ పేరు తాయారు. నీకు మంచి కాలక్షేపం. రా లోపలికి రా అని మాట్లాడుతూ ముందు నడుస్తున్నాడు అర్జున్. చిన్నగా అడుగులు వేస్తూ అంతా పరీక్షగా చూస్తూ లోపలికి నడుస్తోంది అవని. గుమ్మంలోనే కూర్చుని ఉన్నాడు ఆంజనేయులు. ఏంటి తాత, నువ్వు ఇంత లేట్ అయినా నిద్రపోలేదు? చెప్పాను కదా నిద్రపోమ్మని. కొంచెం సీరియస్గా అడిగాడు అర్జున్. సినబాబు వచ్చావా? చేతులతో తడుముకుంటూ అంటున్నాడు ఆంజనేయులు. వచ్చాను, ఇక్కడే ఉన్నాను. పడిపోతావు జాగ్రత్త అంటూ తాతని పట్టుకున్నాడు అర్జున్. అట్టా వచ్చావు, ఇట్టా కంగారుగా వెళ్ళిపోయావు. ఏమైందో అర్థం కాలేదు బాబు, అందుకనే నాకు నిద్ర రాలేదయ్యా అన్నాడు ఆంజనేయులు. ఏమీ లేదు తాత, చిన్న ఇంపార్టెంట్ కేసు వస్తే వెళ్ళాను. అవని నడుచుకుంటూ వస్తే పట్టీల శబ్దం వినిపిస్తోంది. ఎవరు బాబు, ఎవరొచ్చారు అన్నాడు ఆంజనేయులు. తాత, ఈ అమ్మాయి పేరు అవని. ఇక నుంచి మనతోనే ఉంటుంది. నువ్వే తనని జాగ్రత్తగా చూసుకోవాలి అన్నాడు అర్జున్. రా అమ్మా అని లోపలికి పిలుస్తున్నాడు ఆంజనేయులు. అవని చిన్నగా లోపలికి అడుగులు వేస్తూ వచ్చింది. అవని అడుగుల శబ్దం విని ఆంజనేయులకి అర్థమైంది ఆ పిల్ల భయం భయంగా లోపలికి వస్తోంది అని. చూడమ్మా, నువ్వు భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. అర్జున్ బాబు అన్నీ చూసుకుంటాడు అంటూ అవని చెయ్యి పట్టుకుని చిన్నగా గోడని తడుముకుంటూ గెస్ట్ రూమ్ వైపు తీసుకువెళ్ళి, ఇదిగో అమ్మా, ఈ రూమ్లో ఉండు. ఏమైనా అవసరమైతే తాత అని పిలిస్తే చాలు, నేనొస్తాను. తాత పిలిచింది అవని. ఏందమ్మా? ఇంత నైట్ నన్ను మీ సార్ ఇంటికి తీసుకువస్తే నువ్వేమీ అడగవా? చిన్నగా మాట్లాడుతూ అంది. చిన్నబాబు ఏ పని ఆలోచించకుండా చెయ్యరమ్మా. చేశారు అంటే ఆ పని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు.
ఇప్పటి వరకు నువ్వేం బాధలు పడ్డావో నాకు తెలవదమ్మా. ఇకపై మాత్రం నీకే బాధలు ఉండవు. మా చిన్నబాబు నీకు తోడుగా ఉంటాడు అంటూ చిన్నగా తడుముకుంటూ అవని తల మీద చెయ్యి వేసి భయపడకు అన్నట్లు చిన్నగా నిమిరి గోడని తడుముకుంటూ వెళ్తున్న ఆంజనేయులు వైపు చూస్తూ, అర్జున్ సార్ నిజంగా అంత మంచివారా అని ఆలోచిస్తోంది అవని. రూమ్ లోపల అంతా అబ్జర్వ్ చేస్తోంది. ఒక పెద్ద కబోర్డ్, సింగిల్ బెడ్, ఒక ఫ్యాన్, రూమ్లో చిన్నపాటి శబ్దం చేస్తూ గుమ్మంలో వేలాడుతున్న చిన్న చిన్న గంటలు, రకరకాల డిజైనర్ పెయింటింగ్స్, ఒక పెయింటింగ్పై ఒక అందమైన కొటేషన్. ఒక్క నిమిషం నుంచుని చదువుతూ చూస్తోంది అవని. నా నిశ్శబ్దం వేల ఆలోచనలు దాచుకున్న సముద్రం. నా మనసు ఒంటరిగా ఆలోచనలు మోస్తున్న సంద్రం. గాయమైన మనసుకి మిగిలేది నిశ్శబ్దం మాత్రమే అని రాసి ఉన్న ఆ వర్డ్స్ చూసి తన గతం తన కళ్ళ ముందే కదులుతోంది. జరిగిందంతా తలుచుకుంటే భయం, బాధ అన్నీ వచ్చేస్తున్నాయి. కన్నీళ్ళు ఆగట్లేదు. మే ఐ కమిన్ అంటూ డోర్ ట్యాప్ చేశాడు అర్జున్. కళ్ళు తుడుచుకుని తన బాధని దిగమింగుతూ చిన్నగా డోర్ తీసి పక్కగా గోడవారగా నుంచుంది అవని. నీకు డ్రెస్సులు ఏమీ లేవు కదా? ఇఫ్ యూ డోంట్ మై ఈ రోజుకి నా డ్రెస్ వేసుకుంటావా? ఒక్కరోజుకి అడ్జస్ట్ అవ్వు ప్లీజ్ అంటూ తన డ్రెస్ అవని చేతికి ఇచ్చాడు అర్జున్. అర్జున్ చేతుల్లో నుంచి ఆ డ్రెస్ తీసుకుని సైలెంట్గా నుంచుంది అవని. ఓకే, నేను బయటికి వెళ్తాను, త్వరగా ఫ్రెష్ అప్ అయ్యిరా అని చెప్పి అర్జున్ బయటికి వెళ్ళాడు. అవని ఆ రూమ్ మొత్తం ఒక్కసారి అబ్జర్వ్ చేసింది. అక్కడ తాను స్నానం చేయడానికి, ఫ్రెష్ అప్ అవ్వడానికి ఏ ఇబ్బంది లేదని 1కి 2 సార్లు చూసుకుని డోర్ క్లోజ్ చేసి ఎన్నో ఆలోచనలతో వేడెక్కిపోయిన తన బుర్రకి చల్లదనాన్ని కలిగిస్తూ 1/2 అవర్ షవర్ కింద స్నానం చేసింది. అర్జున్ ఇచ్చిన నైట్ డ్రెస్ వేసుకుని నిలువుటద్దంలో తనని తాను చూసుకుంది. చాలా ఇబ్బందిగా డోర్ తీసి నడుచుకుంటూ బయటకు అడుగులు వేస్తోంది. ఈ స్టోరీలో నెక్స్ట్ ఏం అవుతుంది తెలుసుకోవాలని ఉందా? అయితే వచ్చే ఎపిసోడ్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి. ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. రేపు మరొక ఎపిసోడ్తో మిమ్మల్ని కలుస్తాను. ఉంటానండి. ధన్యవాదాలు.